హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను జనని. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కుబేరా. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో క్రేజీ హీరోయిన్ రష్మిక నటించింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వలన లేట్ అయింది. అయితే శేఖర్ కమల రూటు మార్చి తీసిన కుబేరా సినిమాపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలున్నాయి. జూన్ 20న రిలీజ్ అని ప్రకటించారు, కానీ అక్కడ మాత్రం టెన్షన్ తప్పేలా లేదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కుబేరాకు టెన్షన్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? పాన్ ఇండియా సినిమాకి మంచి డేట్ సెట్ అయితే కలెక్షన్స్ బాగుంటాయి, అలాగే ఫుల్ రన్ లో మంచి కలెక్షన్స్ కనిపిస్తాయి. అందుకనే లేట్ అయినా పర్వాలేదు అనుకుని జూన్ 20 అనే మంచి డేట్ సెట్ చేసుకున్నారు. ఈ సినిమాకి అనుకున్న టైం కంటే శేఖర్ కమల ఎక్కువ టైమే తీసుకున్నాడు, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడలేదు. 2 నెలల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి అంతా రెడీ చేశారు. ఈ సింగిల్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి వరుసగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అసలు విషయానికి వస్తే జూన్ 20నే ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి కుబేరా మేకర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో కానీ నాగ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు వరకు ఈ సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే హిందీ వర్షన్ ఆమిర్ ఖాన్ సినిమా వస్తే ఇబ్బందే అని టాక్. ఆమిర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన సితారే జమీన్ పర్ కమర్షియల్ మూవీ కాకపోయినా కంటెంట్ పరంగా క్లాసు మాసు కనెక్ట్ అయ్యే అంశాలు బోలెడున్నాయి. కుబేరా రిలీజ్ డేట్ అయిన జూన్ 20న ఆమిర్ ఖాన్ మూవీ వస్తే ఇబ్బందే. మరి ఏం జరగనుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.